సో ఏంటి మేడం మీ ఉద్దేశం? అంటే పొలిటీషియన్గా కొన్ని 2 క్వశ్చన్లు అడుగుతాను, తర్వాత మళ్ళీ మూవీకి వచ్చేద్దాం. అంటే ఇప్పుడు ఏపీలో కూటమి వచ్చింది, సో మీరు కూటమి కోసం కూడా కష్టపడి పనిచేశారు. సరే మీకు రాకపోయినా వేరే వాళ్ళ గెలుపు కోసమని కష్టపడ్డారు, ముందు పార్టీ గెలవాలనుకున్నారు, గెలిచింది. సో జగన్ గారి వైఫల్యాలు ఏంటి, వీళ్ళు గెలవడానికి గల కారణాలు ఏంటి? ఒక ముక్కలో చెప్పండి. ఒక ముక్కలో అంటే జగన్ గారు 14 నుంచి 19లో కష్టపడిన కష్టాన్ని, దట్ మీన్స్ జనాల్లోకి వెళ్ళిపోవడం ఫస్ట్ పాయింట్. వెళ్ళలేకపోవడం. ఆయన చుట్టూ ఒక ప్రహారీ కట్టేసిన ఈ అదర్ మంత్రులు అవ్వచ్చు, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చుట్టూ ఉన్న ఒక 4-5 ఎవరైతే ఉన్నారో వాళ్ళనండి. ఫస్ట్ రీజన్. ఎందుకంటే మనం సలహాదారులు అనే ఒక క్వార్టర్ని నియమించుకుని ఆయన పోయి ఆయన నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆయనకి కూడా పాపము తెలియదు. ఇప్పుడు సార్ మనకి ఎలా ఉంటుంది అంటే, ఒక హీరో ఉంటాడు, పెద్ద టాప్ హీరో, వాళ్ళకి ఏంటంటే తన మేనేజర్స్ చుట్టూ 2-3 ఏం చెప్తే అదే ప్రపంచం, తెలుసా అండి? సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి. వాళ్ళకి బయట ప్రపంచం ఏముంటుంది సార్? సినిమా పొద్దు నుంచి 6 గంటలకు వచ్చి మళ్ళీ 6 గంటలకు ప్యాకప్ అవుద్ది, వెళ్ళదు, ఈ మధ్యలో వాళ్ళు ఉంటారు. బయట ప్రపంచం ఏదో ఫోన్లో చూస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ పొద్దున్న లేచి రావాలి. ఇది సినిమా ప్రపంచం. అలాగే అక్కడ మొత్తం ఒక స్టేట్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చేయి, వాళ్ళకి వెళ్ళి అందరూ ఏం చెప్తారు? ఇప్పుడు రవి గారు వచ్చారంటే రవి గారి దగ్గర నేను అన్ని పాజిటివ్గానే చెప్తాను. నేను, సార్ మీరు ఇది, సార్ మీ రేటింగ్ ఇంత ఉంది సార్, మీరు చాలా తోపు తురుమట, పక్కెళ్ళగా ఏడ్చవలేరా అంటారు. ఏముంది రవి గారు ఏంటండి అని అనుకుని బయటెళ్ళి ఏంటో వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చింది. అంతే. జెన్యూన్గా మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు. మళ్ళీ అది ఎలా తీసుకుంటారో ఏంటనేది. కానీ ఏదైతే మనల్ని ఎవరైతే, ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, మామూలు లైఫ్ అవ్వచ్చు, మీద అవ్వచ్చు, మనల్ని ఎవరైతే ఎక్కువ ఇది బాగుంది అని చెప్పేవాడు కన్నా ఇది బాగోలేదు, నువ్వు దీనివల్ల ఇలా ఉన్నావు అని చెప్పేవాడితే మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన లైఫ్ బాగుంటుంది. మన పొగిడేవాడు ఎప్పుడు దూరంగా పెట్టాలండి. పొగిడేవాడు పక్క ఉంటే మన జీవితం పోతుంది. అంటే ఎంత అవసరం మనకు తెలియదండి మనం చేసే పని. వితౌట్ మన కన్సర్న్ లేకుండా మనం చేయలేము. సో దట్ మనం ఎప్పుడైతే ఎక్కువ ఎవరైతే ఇది బాగుంది, అన్నిటికీ బాగుందని చెప్పేవాడు దూరం పెట్టాలి. ఇది నేను ఏది చేసినా బాగుంది అంటే నిజంగానే మనకి ఏది బాగోలేదు కూడా మనకి ఆ మైండ్ ఇవ్వరు. డిపెండ్స్ అయిపోతారు, డిపెండింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, ఆధారపడ్డం. సో నాకు తెలిసిన దానిలో ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అందరూ సహాలు చెప్తారు అబ్బా అని కూడా అనుకోవచ్చు. కానీ ఇది ఓడిపోక ముందైనా ఏదైనా సరే జరిగిందైతే ఇదే. తన చుట్టూ ఉన్న వాళ్ళు, జగన్ గారిని చుట్టూ ఉన్న వాళ్ళే. ఆయన ఏంటంటే 14 నుంచి 19 వరకు జనాల్లో తిరిగారండి. ఆయన ఓన్ డిసిషన్ కొన్ని తీసుకున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు, ఎవరేం చెప్పినా అది చూశారు, అందరూ ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. ఇప్పుడు సేమ్ థింగ్ ఎవరు చేశారు? వీళ్ళు చేశారు. సేమ్ అదే లైన్ వీళ్ళు ఫాలో అవ్వరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఆయన అవ్వచ్చు, వీళ్ళందరూ తిరిగారు కదా. లోకేష్ అయితే నాకు తెలిసి లోకేష్ తన కాన్స్టిట్యున్సీ చాలా బాగా వర్క్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు. సో దట్ అవన్నీ ఏమంటే ప్లస్ అయింది. అండ్ కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం, రోడ్లు ఉన్నాయి సార్. ఇక కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా. సార్ ఓడిపోతే అదే మనుషులు ఏ నోటు అయితే మాట్లాడితే అదే గొప్పగా మాట్లాడతారు. గెలిస్తే గొప్పగా అంటే, ఓడిపోతేనేమో మైనస్ అన్ని చెప్తారు. అదే ఓడిపోయి గెలిచిన తర్వాత ఈ మైనస్ ఎవడని చెప్తాడండి? ఆ మైనస్ కూడా చెప్పగలగాలి. ఎందుకంటే ఒకటే మాట వస్తుంది అప్పుడు, మంచి చేశారు కాబట్టి గెలిచారు. కానీ మంచి చేసినా గెలిచారంటే ఇంకొకటి చేయాల్సి ఏమున్నాయి, ఏం చేయాలి ఏంటి అనేది చేయాలి. అయితే నేను అనుకోవడం ఏమిటంటే, ఆయన కొంచెం యాక్సెస్ తక్కువ అయ్యింది. 24లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే జనాల్లో యాక్సెస్ తక్కువ అవడం. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో కనీసం ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక 20 మందినైనా పర్సనల్ కలవాలి. నిజంగా జనాల్లో లేడు అసలు యాక్చువల్గా. ఎలాగా ఏమవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం అందట్లేదు అంటే, ఈ వాలంటీర్షిప్స్ వచ్చిన తర్వాత వాలంటరీ టు డైరెక్ట్గా అయిపోయి అక్కడ ప్రెసిడెంట్స్ వాలంటీర్లు చూసుకుంటారు, నేను కూడా నిర్లక్ష్యం చేయడం, కొంచెం ప్రెసిడెంట్లు ఇలాంటి వాళ్ళకి వాల్యూ లేకుండా అయిపోయి మనం నిజాలే మాట్లాడాలి. అందుకని అడిగాను మిమ్మల్ని, ఎందుకంటే మీరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసి, మీరు ఉభయ గోదావరిలో స్వీప్ అన్నారు అప్పుడు. అంటే మనం సార్, నాకు ఒక యూఎస్ ఫ్రెండ్ ఉన్నాడు, నిజంగా నేను షాక్ అయిన తర్వాత ఫోన్ చేశా. బెట్ కాసాడు నాతో, నీ ఇద్దరం కాసుకున్నాం. బెట్టింగ్ చేసినప్పుడు ఉదయ గోదావరి జిల్లాల్లో 4 సీట్లు వస్తే నీకు ఏంటంటే అది అన్నాడు. టీడీపీ కూటమికి అతను, వైఎస్ఆర్సీపీకి అదే. నేను ఎందుకు 4 అన్నాడు కదా, వైఎస్ఆర్సీపీకి నేను అన్నాను. ఏం మాట్లాడుతున్నారా మరి, 4 ఏంటి, సరే బెట్ అన్నాను. రాలేదు కదండి.
నేను షాక్ అయ్యాను, నువ్వు ఎలా చెప్పగలగవు అంటే ఎలక్షన్ ముందు కదా, ఇది ఒక 3-4 నెలల ముందు నాతో పెట్టుకాసాడు. ఓకే, అంటే ఉంటాయి కదా కొన్ని సంకేతాలు ఉంటాయి ఎన్ఆర్ఐ కదా. నేను ఎక్కడో కూర్చుని మాట్లాడకరా అని మా ఇద్దరు ఇట్లనే మాట్లాడుకున్నాం, ఓకే. క్లోజ్ ఫ్రెండ్. అమెరికాలో కూర్చుని కూడా నువ్వు రాజకీయం చెప్పేస్తున్నావురా ఇలా నిజంగా ఇందాక అన్నాను నేను నా ఫ్రెండ్ తో. వాళ్ళకు ఉండే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. నేను షాక్ అయిపోయాను. నేను 4 కూడా అండి అన్న, 4 అన్నాడు, కళ్ళు ముసుగు కాసే అన్నారు. మల్లారెడ్డి గారు కూడా మేము మామూలుగా సరదాగా రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కదా, సార్ కూడా అదే అన్నాడు, రవి 110 నుంచి 120 సీట్లు గ్యారంటీ కూడమికి వస్తాయని చెప్పి ఆయన కూడా ఎప్పుడు 5-6 నెలల క్రితమే చెప్పాడు ఆయన. అంటే వాళ్ళకు వేవ్స్ ఉంటాయి మేడం, ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అందరికీ ఉంటాయి. ఎన్ఆర్ఐ వీడేం చెప్తున్నాడు, గోదావరి జిల్లాల గురించి వీడు చెప్తాడు ఏంటి, గుంటూరు అనుకున్నా అక్కడెక్కడ గుంటూరు కాదు ఒంగోలు కూడా మాట్లాడేస్తున్నాడు మా జిల్లాల గురించి. ఇంకోటి ఏంటంటే ఒక సెంటిమెంట్, గోపాలపురానికి ఎవరు ఎమ్మెల్యే అయితే అది ఎప్పుడు సీఎం వాళ్ళు ఉంటారు. ఓకే, అదొక సెంటిమెంట్ ఉంటుంది మా ఏరియాలో. ఓకే, గోపాలపురం కాన్స్టిట్యున్సీ అనేది వెరీ కూలెస్ట్ కాన్స్టిట్యున్సీ రాజమండ్రి దగ్గర. అక్కడ ఇప్పుడు వరకు చూడండి, ఎప్పుడైనా సరే 19 ఎలక్షన్ అవ్వచ్చు, 14 ఎలక్షన్, ఎప్పుడైనా సరే అక్కడ ఎవరు ఎమ్మెల్యే అదే పైన వస్తుంది. అదొక సెంటిమెంట్. ఇక్కడ ఎవరు వస్తారు, ఇక్కడ వచ్చేదాన్ని బట్టి ఉంది మళ్ళీ ఇది ఒకటి. అక్కడ క్యాలిక్యులేషన్ గౌరవపటి వివేకానంద గారు చేసిన టైంలో ఆయన రావడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో ఇంకొక ఆవిడ రావడం, సేమ్ అదే పార్టీ. 14 ఎలక్షన్ లో మళ్ళీ టీడీపీ రావడం, మళ్ళీ 19 ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ రావడం, మళ్ళీ ఇప్పుడు 24 ఎలక్షన్ లో మళ్ళీ టీడీపీ రావడం, పైన టీడీపీ రావడం, ఇలా ఒక చిన్న అంటే మా ఏరియా ఇప్పటివరకు ఎప్పుడు తప్పలే ఈ లెక్క. గోపాలపురం మోస్ట్ ప్రాబ్లం తగ్గల, ఎప్పుడో స్టార్టింగ్ లో ఏమైనా తగ్గుండొచ్చు, తప్పిందేమో కానీ మనకు తెలిసినంతగా ఎప్పుడు మనకి ఈ లెక్క మాకు ఆ లెక్క ప్రకారం మాకు అదో సెంటిమెంట్, గోపాలపురం ఎవరు వస్తారు, పైన ఎవరు వస్తారు, మన లెక్కలు ఉంటాయి కదా. అలా అనుకున్న తర్వాత మేము వెరీ కాన్ఫిడెంట్ గా అనుకున్నాం, మేము ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఉంది అక్కడ, కొంచెం అతి తక్కువతోనైనా గెలుస్తుంది అనుకున్నాం. అది అనుకున్నాము. నేను అంతకే పెట్టకాసా, అబ్బాయి చౌదరి గారు ఉన్నారు, ఇది ఏలూరు దెందులూరు, ఆయన బాగానే చేశారు. ఆనెస్ట్గా ఆయన ఫ్రాడ్ అది లేదు, ఆయన రాలేదు. జగ్గంపూడి రాజు గారు ఆయన నేను ఈ 4 సీట్లు కౌంట్ చేసి నేను పెట్టకాసా. ఓకే, అటు ఓస్ట్ కేసులో ఓస్ట్ విధారిలో గోపాలపురం పోయినా ఒకవేళ వచ్చినా అది తీసేసిన జగ్గంపూడి రాజా గారు వస్తారు, అబ్బాయి పులి చౌదరి గారు పోతారని అందరూ అన్నారు. అది పోతుంది ఆ సీట్ అని అన్నారు. సర్లే అతన్ని లెక్కేసుకుందామని ఇలా లెక్కేసి ఉభయ గోదావరిలో 4 ఎందుకు రావులే అని నేను పెట్టేసా. కౌంట్ మీ లెక్క తప్పింది, నా లెక్క తప్పింది. లెక్క తప్పిన పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ నేను ఐ వాజ్ వండరింగ్ సీరియస్లీ, మనం ఏపీలో ఉండి సేమ్ జిల్లాల్లో ఉండి మన క్యాలిక్యులేషన్ రాంగ్ అయిందని నేను ఆలోచించాను. ఎందుకంటే అమెరికాలో ఉన్నవాడు 4 నెలల క్రితం నాతో పెట్టేశాడు. సో ఎక్కడ క్యాలిక్యులేషన్స్ మిస్ అయిందంటే మనమే రాంగ్ స్టెప్ వేసాం కదా, మనమే రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళది ఎంత రాంగ్ ఉంది అని ఆలోచించాను నేను, అంటే నా లెక్క ప్రకారం. అంతే మేడం.